హాయ్ ఫ్రెండ్స్, భగవంతునికి చెవులున్నాయా? ఆయనను ఎంతగానో ప్రార్థించాను, కానీ ఎలాంటి జవాబు రాలేదు. నిజంగా ఆయన నా ప్రార్థనలు ఆలకించాడా? అందుకు శ్రీరామకృష్ణులు నవ్వి ఇలా అన్నారు, విను, నీ ప్రార్థనలు ఆయనకు ఎందుకు వినపడలేదో తెలుస్తుంది. నువ్వు ఒక వ్యవసాయదారుని కుమారుడివి. రైతులు తమ చెరుకు పొలాలకు ఒక ఏటి నుండి కాలువను తవ్వి నీరు పారించడం నువ్వు చూసి ఉంటావు. కాలువలో ఎక్కడైనా గండి పడి ఉంటే నీరు పొలంలోకి ఎలా పారుతుంది? ఏటిలోని నీరంతా పంపించినప్పటికీ పొలంలోకి చుక్క నీరు కూడా పారదు. పొలం ఎండిపోయే ఉంటుంది. కోరికలు కూడా కాలువల్లోని గండులు లాంటివే. నువ్వు నిస్సందేశంగా జపధ్యానాలు అనుష్ఠానాలు చేసుకుంటావు, కానీ నీ కోరికలు చిల్లులు గుండా అవి కారిపోతున్నాయి. నీ మనస్సులో కోరికలు పూర్తిగా అంతరించిన దాకా నీ ప్రార్థనలు భగవంతునికి చేరవు అని సమాధానం చెప్పాడు. బాయ్.